పెద్ద పుడింగిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. బందరపట్నం నువ్వేం చేసావు పేరు నాని గారు? బందర్ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు గాలి కొదిలేసి మీ చెంచాలందరికి కూడా దోచుకోమని చెప్పేసి ఇవాళ ఏమీ లేకుండా చేసావు, మంచినీళ్ళకి లేకుండా చేసావు. చివరికి ఇవాళ కాలువలు వచ్చినప్పుడు, కృష్ణానదిలో వాటర్ వచ్చినప్పుడు చెరువులన్నీ నింపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ చెరువులు నింపుకోలే. తరగటూరు సమ్మర్ స్టోర్ ట్యాంక్ వాటర్ అంతా కూడా ఇవాళ వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా చాలా లెవెల్ పడిపోతూ ఉంది. ఇంకా అది ఎన్ని రోజులు వస్తుంది అనేది కమిషనర్ గారు కూడా నిన్న రివ్యూ చేయడం జరిగింది. ఇంకా ఉన్న వాటర్లు ఎక్కేసుకుని 15 రోజులు వస్తుంది. పైన కృష్ణానదిలో నీళ్ళు లేవు. కృష్ణానదిలో నీళ్లు మొత్తం కూడా మన పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీ నీళ్లు నిల్వ ఉండాలి. ఎప్పుడు 30 టీఎంసీ నీళ్లు ఉండాల్సింది ఇవాళ 1 టీఎంసీ కూడా లేదు వాటర్. అంటే ప్రజా అవసరాలు ఏమీ చూసుకోకుండా ఇష్టారాజ్యంగా వాటర్ మెయింటెనెన్స్ చేత కానటువంటి ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు రేపు అవసరాలు ఏముంటాయి? ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్లో నీటి నిల్వ పెట్టుకోవడానికి అవకాశం లేదు. మనకున్న ఏకైక అవకాశం సాగర్ కానీ, పులిచింతలు కానీ, శ్రీశైలం కానీ. మొత్తం అప్ స్ట్రీమ్స్ అన్నీ కూడా టోటల్ ఇవాళ ఖాళీ చేశారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి సముద్రంలోకి వదిలేశాడు వాటర్ అంతా. ఇవాళ పులిచింతల్లో కేవలం 1 టీఎంసీ లోపే ఉంది. ఇంకెక్కడి నుంచి వస్తాయి నీళ్లు? అటు చూసుకుంటే పోలవరంలో మనకి పట్టిసీమకు సంబంధించి లిఫ్ట్కి వాటర్ అందాలంటే ఇంకా 1 మీటర్ గ్యాప్ ఉంది. దాదాపు మినిమం 14 మీటర్లు ఉంటే కానీ ఆ పంపులు ఆన్ కావు. కేవలం 13 మీటర్లు మాత్రమే అక్కడ వాటర్ ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు నీళ్ళు అందించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ స్వార్థం కోసం చేసుకున్నారు. మరి దీని మీద మేము కూడా ఒకసారి పబ్లిక్ కూడా మనం అందరం కూడా ఒకసారి అవేర్నెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జాగ్రత్తగా నీటిని వాడుకోవాలి. మనం తాగడానికి వాడుకుని మిగతా వాటర్, బోర్ వాటర్ వాడుకుని మిగతా క్లీనింగ్ కానీ ఏదైనా కానీ మిగతా వాటర్ వాడుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అవగాహన కల్పించుకోండి. ఎందుకంటే ఈ ఒక్కసారికి నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి పరిస్థితులు, ఎందుకంటే గతంలో మేము కూడా కాలువలు వదిలించి వారం రోజులు వాటర్ వదిలితే 3 నెలలు మోటార్లు పంప్ చేసి కానీ నింపనటువంటి చెరువుని కేవలం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.